మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. హలో, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే, ఈ టీం పేర్లు ఏంటంటే మీ టీం పేరు బ్రేక్ డాన్స్, మీ టీం పేరు షేక్ డాన్స్. షేక్ అవ్వాలా? షేక్ అవ్వాలి. మరి వాళ్ళు బ్రేక్ అవ్వాలిగా. బ్రేక్ షేక్ మ్యామ్ లేవు కింద. ఏది బ్రేక్ బ్రేక్ బ్రేక్. అబ్బా, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది చెప్పడానికి మీకు 90 seconds మాత్రమే టైం ఉంటుంది. మాస్టర్స్ మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి రండి. బ్రేక్ డాన్స్ టీమ్ ప్లీజ్ కమ్. క్వశ్చన్ నెంబర్ 1, మొబైల్ ఫోన్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ రైట్ ఆన్సర్. ఇంటర్నెట్. ఇంటర్నెట్ లేదు. పాస్వర్డ్. పాస్వర్డ్ రైట్ ఆన్సర్. ట్విట్టర్. ఫోటోస్. ఫోటోస్ నంబర్ 9. చార్జర్. చార్జర్ రైట్ ఆన్సర్. నంబర్ 15. ఫ్లాష్. ఫ్లాష్ లేదు. గర్ల్ ఫ్రెండ్. చాటింగ్. గ్రూప్ చాటింగ్. నంబర్ 6. వీడియో గేమ్స్. గేమ్స్ నంబర్ 4 రైట్. రీల్స్ అంట. రీల్స్ లేదు. మేము ఫోన్ తో ఇన్నే చేస్తాం మేడం, అంతే. ఓకే, మీరు చెప్పని ఆన్సర్స్ చూడండి. ఆన్లైన్ పేమెంట్స్. అయ్యో. ఫుడ్ ఆర్డర్స్, ఆన్లైన్ షాపింగ్, వెబ్ సిరీస్, మూవీస్, బ్యాలెన్స్, రీఛార్జ్, పిల్లలు, 11 స్టేటస్, వెరైటీ రింగ్ టోన్స్, రకరకాల యాప్స్, క్రోమ్ హిస్టరీ. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మాకు తెలియదు మ్యామ్, మేము ఇది ఇవన్నీ యూజ్ చేయం. ఎస్, మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ఫోన్ అనగానే మనకి ఫోన్ లో రకరకాల పేర్లు డిఫరెంట్ నేమ్స్ తో ఫీడ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో మీరు జనరలీ మీ ఫోన్ లో మీ ఆవిడ పేరు ఏమని ఫీడ్ చేసుకున్నారు? ఎండ్రు. అదేంటి ఎండ్రు? కన్నడ విలేజ్ స్లాంగ్ లో. నా పెళ్ళాం. మీరేమని ఫీడ్ చేసుకున్నారు? వైఫ్ పక్కన ఒక సింబల్, హార్ట్ సింబల్. బెటర్, మీ ఆరోగ్యానికి మంచిది. సరే, అయితే మీరు ఏమేమి ఫీడ్ చేసుకున్నారో చూసాం కానీ ఇప్పుడు కొన్ని ఫోటోలు వేస్తాము, వాళ్ళకి మీరు నిక్ నేమ్స్ ఇవ్వాలి. మీరు ఫోటో నెంబర్ 1, చిరంజీవి గారికి మీరైతే ఏం నిక్ నేమ్ ఇస్తారు? గ్రేస్ కా బాస్. గ్రేస్ కా బాస్. లైఫ్ లో ఒక హీరో అంటే ఇలా ఉంటారు, లైక్ హీరో అని చూసిందే ఫస్ట్ చిరంజీవి గారేనా? నెక్స్ట్ పిక్చర్ ఏమిస్తారు నిక్ నేమ్ ఎన్టీఆర్ కి? మిసైల్. మిసైల్ అంతే, దూసుకొని వెళ్ళిపోవడమే మిసైల్. ఓన్లీ వన్ వర్డ్ అంతే, మాస్. ఓకే, చెప్పండి ఏమిస్తారు? నాకెందుకో సార్ చూస్తే లైక్ రిచెస్ట్ స్పోర్ట్స్ కార్ లా ఉంటారు సార్. స్పోర్ట్స్ కార్ లాగా ఉంటారా? ఫార్ములా రేసా? అలా దూసుకొని వెళ్ళి అలా. ఓకే, నెక్స్ట్ ఏమిద్దాం నిక్ నేమ్? ఎవరెస్ట్. ఇది భాను మాస్టర్ చెప్పాలి, ఈ మధ్య ఫుల్ తిరిగారు. వెంకీ మామ అనే కంటే ఎనర్జీ మామ అనడం బెటర్. ఎనర్జీ మామ బాగుంది. పద్మభూషణ్ బాలకృష్ణ గారు. ఏమిచ్చినా తక్కువే. ఈ డోంట్ కేర్ ఎనీవన్. ఆయనకు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. అదే మనం నిక్ నేమ్ పెట్టాలంటే రోర్. పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ నాగార్జున గారు. చాక్లెట్. నాగార్జున గారికి నిక్ నేమ్ చాక్లెట్. చాక్లెట్. అది ఎప్పుడు ఎంత తిన కూడా తనివి తీరదు కాబట్టి. ఓకే, చాక్లెట్. నెక్స్ట్ పిక్చర్ చెప్తా. వైన్. ఓల్డ్ వైన్. ఎంత ఏజ్ అయితే అంత బాగుంటది ఆ వైన్. మా నాన్నగారు తాగేవాళ్ళు కానీ నాకు వైన్ అన్న పేరు వస్తుంది అనుకోలేదు. నాన్న, నేను నీ పేరు నిలబెట్టుకున్నా. ఓకే, సూపర్. దాంతో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రండి మీరిద్దరు. మన క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. తరగతి గది అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బెంచ్. బోర్డు, బెంచ్ ఉందా? రైట్. బుక్స్ 6 రైట్. డస్టర్ లేదు. టీచర్, లెక్చరర్. టీచర్ రైట్.
స్టూడెంట్స్ రైట్. మార్కర్, మార్కర్ లేదు. చాక్ పీస్, చాక్ పీస్ లేదు. లంచ్ బాక్స్, లంచ్ బాక్స్, లంచ్ బాక్స్ లేదు. ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ రైట్ ఆన్సర్. చాక్లెట్స్ పెట్టుకుంటారు. చాక్లెట్స్ లేవు. ఒకసారి చూద్దాం ఏమున్నాయో. స్కూలు, కాలేజ్, ఆటలు, అల్లరి, బెంచ్ మెట్స్, ఫ్రెండ్స్, పనిష్మెంట్స్, క్లాస్ లీడర్, నంబర్ 9, ABC సెక్షన్లు, మొదటి ప్రేమ, అటెండెన్స్. సో అలా మొత్తానికి మీకు 7 లక్షలు వచ్చాయి. పర్వాలేదు, వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులే వచ్చాయి మీకు. థ్యాంక్ యూ. మీరు క్లాస్ తీసుకుంటున్నారు ఇప్పుడు. Yes. ఎస్, మీరు టీచర్. ఏ స్టూడెంట్స్ కొంతమంది రండి ఇక్కడికి. టీచర్ వచ్చారు. టీచర్ మీరు టీచర్ చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పాలి ఇప్పుడు. జానీ జానీ, ఎస్ పప్పా, ఓహో. అది. పిల్లలా వీళ్ళు? అవును, చూడండి అసెండింగ్ ఆర్డర్ లో ఎలా నిల్చున్నారు. ఇది పిల్ల కాదు, అది పిల్ల కాదు. ఫస్ట్ క్లాస్ ఏదైతే జరుగుతుందో ఇది LKG. మీరందరూ చాలా చిన్న పిల్లలు, అల్లరి చేస్తూ మధ్యలో అమ్మ కావాలి అని ఏడుస్తూ అట్లాంటి పిల్లలు. అమ్మొద్దు. మధ్య- జానీ జానీ. సార్ ఏం కావాలి నాన్న? టాయిలెట్ వస్తుంది సార్. ఏంటమ్మా టాయిలెట్ వస్తుందా? వెళ్ళి అక్కడ పోయి. జానీ జానీ. జానీ రాలేదు సార్, ఈరోజు ఆబ్సెంట్. జానీ జానీ, ఎస్ పప్పా. పాపం చూపియండి మాస్టర్. పాప కాదు మాస్టర్, పప్ప పప్ప. నెక్స్ట్. టీచర్ మమ్మల్ని అడుగుతారు నెక్స్ట్ ఏంటి. మాస్టర్ ఈయనకు తెలుసు, ఈయనకు తెలుసు. ఈయనకి తెలుసు కాబట్టి ఈయన చెప్తాడు. ఈటింగ్ షుగర్, నో పప్ప. ఈటింగ్ షుగర్, No, నో papa. పప్పా. టెల్లింగ్ లైస్, ఎస్ పప్ప. ఓపెన్ యువర్ మౌత్. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ భాను మాస్టర్ చెప్తారు ఇది. ఇప్పుడు మనం 6th క్లాస్ లో ఉన్నాం. మ్యామ్ 6th క్లాస్ అంటే ఆ రోజు నేను ఆబ్సెంట్ మ్యామ్, సారీ. స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. తెలుగు క్లాస్, తెలుగు క్లాస్. ఈ స్టూడెంట్స్ ఇద్దరు కర్ణాటక నుంచి వచ్చి తెలుగు నేర్చుకుంటున్నారు. అవును సార్. వీళ్ళ నుంచి చెప్పిద్దాం మన ఇద్దరం. అవును. ఉప్పు కర్పూరంబు, ఉప్పు కర్పూరంబు, ఉప్పు కర్పూరంబు, కప్పు కాదురా. చూడ 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 రుచుల రుచుల చాడ వేరయ్యా, చాడ వేరయ్యా, చాడ వేరయ్యా. పురుషులందు పురుషులందు పుణ్య పురుషుడు, పుణ్య పురుషు వేరయ్యా, వేరయ్యా. అది భాను మాస్టర్ అయ్యా, అది అదయ్యా, అదయ్యా. ఈ నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు మాస్టర్ మారారు. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ వచ్చారు. ఇప్పుడు స్టూడెంట్ నుంచి డైరెక్ట్ మాస్టర్ అయిపోయింది. అవును, ఇప్పుడు మీరు లెక్కలు చెప్పాలి మాకు. మ్యామ్ నేను దీంట్లోనే వీక్, మ్యామ్ నేను దీంట్లోనే వీక్. అయితే భూషణ్ భూషణ్ అయితే నేనే వెళ్ళండి. మీ టీచరా? ఇప్పుడు మీరందరూ 9th గ్రేడ్ లో ఉన్నారు. Did everybody do your homework? నో మ్యామ్. Why? How many times I have to tell you to do the homework? Okay, I will ask one. Yashwant, tell 5 9s sir. 45. Correct answer. Very good, very good. Bhushan 2 9s sir. మేడం భూషణ్ అబ్సెంట్ మేడం. 2 9s sir. 2. Show me your hand. Show me your hand. Show. Appa. You tell 2 9s sir. బా బా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 2 9s sir ఎంతమ్మా? 18. వెరీ గుడ్. అమ్మాయిని చూసి నేర్చుకోండి. ఓకే, నేను ఫాస్ట్ గా అడుగుతుంటాను. టకటకటక సమాధానం చెప్పాలి. 8 3s sir. 16. 8 3s sir. 8 3s sir. 8 టేబుల్స్ చెప్పు. 8 1s 8. 8 2s 16. 8 4s 8 4s 8 3s sir. మా తాత ఎత్తుకెళ్ళిపోయాడా? తెలుగులో చెప్తావా? మేడం వాళ్ళ కాలేజ్ పేరు అడగదండి. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్. వాట్ ఇస్ దిస్? చెప్పండి భూషణ్. H2O. వాట్ ఇస్ H2O? వాటర్. హౌ ఇస్ ఇట్ వాటర్? అంటే కలుపుకుంటాం కదా.
molecules of hydrogen, 1 molecule of oxygen is equal to H2O. మాకు అవన్నీ తెలుసు మేడం. H2O మేడం, ఉపేంద్ర ఫిలిం. Thank you boys, thank you girls.